డయాబెటీస్ అనగానే చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి. అందులో భాగంగా ముందుగా మనం ఈ షుగర్ టెస్ట్ కనుక వెళ్ళాలి అనుకున్నప్పుడు చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అంటే ఫుడ్ తినేసి వెళ్ళాలా, తినకుండా వెళ్ళాలా, అసలు ఏమీ తినకుండా ఉండాలా, ఈవెన్ కొంతమంది అయితే వాటర్ కూడా తాగొచ్చో లేదో, ఇట్లా సిల్లీ అనుకోవాలని లేదు, వాళ్ళ భయం అలాంటిది. వాళ్ళ దృష్టిలో జెన్యూన్, మేబీ నా దృష్టిలో సిల్లీ అవ్వచ్చు. సో అంటే అసలు నిజంగా ఫాస్టింగ్ షుగర్ కానీ HbA1c కానీ మనం టెస్ట్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఏం తినకుండానే వెళ్ళాలా నిజంగా? మీరు అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇండియాలో దాదాపు 50-60 ఇయర్స్గా డయాబెటీస్ సంబంధించిన క్లినిక్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన టెస్టులు, ల్యాబ్లు అన్నీ ఉన్నాయి కదా. బట్ ఎప్పుడు మనము విని ఎరగని రీతిలో పేషెంట్ల పట్ల క్వశ్చన్స్ అనేటివి ఎక్కువైనాయి. మీకు అదే ఒక 20 సంవత్సరాల క్రితం చూస్తే ఇన్ని క్వశ్చన్స్ లేవు. అవును. 15 ఇయర్స్ బ్యాక్ కూడా ఇన్ని క్వశ్చన్స్ లేవు. ఈవెన్ 10 ఇయర్స్ బ్యాక్ కూడా ఇన్ని క్వశ్చన్స్ లేవు. ఇంకా అంతకంటే మించి అంటే మా గురువు గారు వాళ్ళు వైద్యం చేసిన రోజులు అసలు క్వశ్చన్సే లేవు. సో ఎలా జరిగేది? ఒకవేళ టెస్ట్ చేయించుకోవాలనుకున్నారు, ఒకరోజు ఉదయాన్నే వచ్చి ఆ పర్టికులర్ డాక్టర్ దగ్గర ఆ పర్టికులర్ ల్యాబ్లో చేయించుకుంటున్నారు. డౌట్ ఉండింది, ముందు రోజు వచ్చి కనుక్కొని, అమ్మ ఈ మాదిరి మేము పలానా డాక్టర్ని కలవాలనుకుంటున్నాము, పలానా మా క్వశ్చన్స్ ఉన్నాయి. మేబీ ఫస్ట్ డాక్టర్ గారు తనని కలిసి, అమ్మ మీకున్న సిచ్యువేషన్స్ని బట్టి పలానా టెస్టులు చేసుకుంటే మంచిది కాబట్టి ఇది మంచిదని చెప్పిన తర్వాత అక్కడున్న ల్యాబ్ వ్యక్తి కానీ, లేదా అక్కడ డయాబెటీస్ ఎడ్యుకేటర్ కానీ, లేదా కౌన్సిలర్ కానీ వాళ్ళు ఎప్పుడు రావాలి, ఎలా రావాలి, ఏం కథ అని పూర్తిగా వివరించేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు వెళ్ళి చేయించుకునేవాళ్ళు. అసలు ఏ ఇష్యూస్ లేవు. ఇప్పుడు ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఇదంతా ఆన్లైన్ వ్యవస్థ అయిపోయింది. అవును. కాబట్టి ఆన్లైన్లో వాళ్ళు ఎవరిని పెట్టుకుంటున్నారు, ఏ టెస్ట్ చేసుకుంటున్నారు, ఏ టైంలో శాంపుల్ అనేది వాళ్ళు వివరించడానికి అక్కడ కష్టమవుతుంది. కాబట్టి పేషెంట్స్లో ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఫాస్టింగ్ అంటే అంతకుముందు కనీసం ఒక 8 అవర్స్ ఫాస్టింగ్లో ఉండాలి. వాటర్ తాగేసి రావచ్చు, తప్పేం లేదు. రెండోది ఏంటంటే డయాబెటీస్ మెడిసిన్స్ వాడుతున్నవారు అవి యథావిధంగా వాడుతూనే టెస్ట్ ఇవ్వాలి. కొంతమంది ఏంటంటే మెడిసిన్ వాడకుండా టెస్ట్ రిజల్ట్ ఇస్తారు. సో అది ఒక ఇష్యూస్ అవుతాయి. కానీ మెడిసిన్ వాడితే మళ్ళీ మనకి షుగర్ నార్మల్గా ఉన్నట్టే వస్తుంది ఏమో అని చెప్పి చిన్న డౌట్తో మెడిసిన్ వాడకుండా ఇస్తుంటారు. ఇప్పుడు ఇంతకుముందు నేను ఒక అంశం డిస్కస్ చేశాను కదా, ఇప్పుడు ఒక పేషెంట్ డైట్ గురించి ఆర్ ట్యాబ్లెట్ గురించి, ఇప్పుడు అతనికి షుగర్ తగ్గిందా లేదని చూడటానికి కదా 2 వారాల తర్వాత రమ్మన్నాను. సో 2 వారాలు ఇప్పుడు నువ్వు ఆ టెస్ట్ చేసే రోజున నువ్వు మళ్ళీ తినకూడదు ఏదైనా ఒకటి బాగా గట్టిగా తిని, లేదా ఒకవేళ ట్యాబ్లెట్స్ ఏదైనా ఉండింటే ట్యాబ్లెట్ వేసుకోకుండా నువ్వు టెస్ట్ చేస్తుంటే నీకు షుగర్ రిపోర్ట్ మళ్ళీ ఎక్కువ వచ్చింది అనుకుందాం. సో డాక్టర్ చూడాలనుకున్నది ఏంటి? పలానా పాటిస్తే రీడింగ్స్ ఎంతవరకు అదుపులోకి వస్తున్నాయో లేదనేది కదా డాక్టర్ చూడాలనుకున్నారు. సో అవి మళ్ళీ హై రిపోర్టెడ్ వెళ్ళి డాక్టర్కి వచ్చేలాగా చేస్తే డాక్టర్ ఏ విధంగా నీకు వ్యాధి పట్ల, వైద్యాన్ని పట్ల నిర్ణయం ఎలా తీసుకోగలుగుతారు డాక్టరు? మీకు అర్థమవుతుందా? మీరు ఒక పేషెంట్ వైపు నుంచి ఆలోచిస్తూ మాట్లాడుతున్నారు, ఒప్పుకుందాం. బట్ వైద్యం చేయడానికి డాక్టర్కి కూడా కొంచెం మనం సహాయపడకపోతే డాక్టర్ ఏ బేసిస్లో మనకు వైద్యం చేయాలి? అవును. అట్లాగే సార్, అంటే ఈ HbA1c లెవెల్స్ అనేవి ఏ లెవెల్లో ఉండాలి? మళ్ళీ మీరు ఫస్ట్ అడిగిన దానికే నేను కొంచెం జవాబు చెప్తున్నా. ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే HbA1c ఎలా ఉండాలంటే గైడ్ లైన్స్ అవన్నీ కూడా ఉన్నాయేమో. ప్రతి ఒక్కరికి యూట్యూబ్లోనో గూగుల్లో కొడితే అన్నీ కనపడతాయి. బట్ క్లారిటీగా చెప్తా. ఒక పలానా వ్యక్తి ఒక 7 ఇయర్స్ బ్యాక్ టెస్ట్ చేసుకున్నారు, కంప్లీట్ నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. అంటే ఫాస్టింగ్లో తనకి 82 వచ్చింది అనుకుందాం, తిన్నాక 106 వచ్చింది అనుకుందాం, HbA1c తనకి 5.3 వచ్చింది అనుకుందాం. ఇది 6 ఇయర్స్ బ్యాక్. ఆయన ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి టెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా కూడా తనకు అదే రిపోర్ట్సే వచ్చాయి అనుకుందాం. ఒకవేళ డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యాడు కూడా అనుకుందాం. డాక్టర్ ఏమంటాడు? అన్నీ బాగున్నాయమ్మా, బట్ మేబీ నువ్వు ఈ 6 ఇయర్స్లో ఒక 3 kgs వెయిట్ ఏదో పెరిగినట్టు ఉన్నావు. సో వెయిట్ పెరగకుండా చూసుకో. సో కాబట్టి మేబీ షుగర్స్ అవన్నీ కూడా అనవసరంగా తీసుకోకుండా అవాయిడ్ చేసుకో. మళ్ళీ నెక్స్ట్ టైం టెస్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ అవసరం ఉంటే కలుద్దు. బట్ డైట్ అయితే కేర్ఫుల్గానే ఉండాలా. షుగర్ లెవెల్స్ కనపడలేదు కాబట్టి రేపు షుగర్ వచ్చిన తర్వాత పాటిద్దామలే అని అనుకోకుండా
ముందస్తుగానే కొన్ని పాటిస్తే షుగర్ రాకుండా ఉంటుందని కూడా నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిదని చెప్పేసి సలహా ఇచ్చి పంపించడం జరుగుతుంది కదా. ఇంకొక సిట్యువేషన్, ఇదే వ్యక్తి ఈరోజు రీడింగ్స్ తినకముందు 130, తిన్నాక 180, HbA1c 7.4 వచ్చింది అనుకుందాం. సో గతంతో పోలిస్తే పెరిగిందా లేదా? పెరిగింది. సో కంప్లీట్లీ ఇవి డయాబెటిక్ వాల్యూస్. సో బట్ డయాబెటిక్ వాల్యూసే ట్యాబ్లెట్ ఇస్తామా లేదా డైట్ చెప్పి ఎక్సర్సైజ్ చెప్పి మళ్ళీ మనం రీవిజిట్ చేయించి మెడిసిన్ అవసరమా లేదా ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోనే కంట్రోల్ అయిపోతుందా లేదనేది మనం చూసుకుంటాం. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో కంట్రోల్ అయిపోయింది అనుకోండి, ట్యాబ్లెట్స్తో ప్రస్తుతం పని ఉండకపోవచ్చు. అవ్వట్లేదనుకోండి, మళ్ళీ ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తాం. సో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే పేషెంట్స్, ఇటీవల మనకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే గూగుల్లో కానీ కొన్ని యూట్యూబ్ వీడియోస్, అవి తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇతర దేశాలలో యూట్యూబ్ వీడియోస్ కూడా కావచ్చు, కొత్త రీడింగ్స్ కొత్తవి వచ్చేసాయి అన్నప్పుడు ఆ వీడియో ఏంటంటే బాగా సర్క్యులేట్ అవుతుంది, పైగా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు వీడియోస్ కొంతమంది ప్రొడ్యూస్ చేసేటప్పుడు కూడా పేషెంట్కి లాభకరంగా ఉండాలి, ఇది చూస్తే పేషెంట్కి ఈ వీడియో చూస్తే కొన్ని క్వశ్చన్స్ మైండ్లో నుంచి తీరాలి అన్నట్టుగా లేదు, అతన్ని ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేలాగా, ఏదో విచిత్రం జరిగేలాగా టాపిక్ లేదా తమ్నైల్ పెట్టడం, పాపం వాళ్ళు దాన్ని హడావిడిగా చూడటం, చివరికి చూస్తే ఏముండదు. సో ఎంత టైం ఇలాగా వేస్ట్ అవుతుంది. అంతేకాకుండా ఈ పేషెంట్స్ కన్ఫ్యూజ్ అవటం వల్ల రేపు వాళ్ళ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇదే క్వశ్చన్స్ అడిగినప్పుడు డాక్టర్స్ ఓపిక్గా టైం ఉన్నప్పుడు ఒకలాంటి జవాబు చెప్పొచ్చు. అదే తన హడావిడిలో ఉన్నారు, చాలామంది ఇంకా పేషెంట్స్ వెయిటింగ్ ఉన్నారు, లేదా ఇంకొక ఎమర్జెన్సీ పేషెంట్ వెయిటింగ్లో ఉన్నారు, అదే ప్రశ్నకి డాక్టర్ దగ్గర నుంచి జవాబు వేరే విధంగా రావచ్చు.